ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మీకు క్యాబినెట్లో అప్రూవల్ కావాలి. అది విధానపరమైన నిర్ణయమే కదా. మరి క్యాబినెట్లో మా అధికారులు ఆమోదం ఉంటే సరిపోతుందా? అందువల్ల పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కెనాట్ ఎస్కేప్. ఇందులో కుంభకోణం జరిగిందా జరగలేదా, అవినీతి జరిగిందా జరగలేదా అని వాదించవచ్చు. కానీ అధికారులదే బాధ్యత, రాజకీయ నాయకులకి ఏ బాధ్యత ఉండదు అనే ఆర్గ్యుమెంట్ ఐ థింక్. నేను అఫిడవిట్ మొత్తం కౌంటర్ చదవలేదు, క్వాష్ పిటిషన్. సో మీడియాలో వచ్చిన దాని ఆధారంగా ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఏ సౌండ్ ఆర్గ్యుమెంట్. కోర్స్ మొత్తం ఐ రిజర్వ్ మై కామెంట్స్. అంటే నార్మల్గా నాకున్న అలవాటు ఏంటంటే ఒకటి అది ఏదైనా పిటిషన్ మొత్తం చదువుతాను. సో క్వాష్ పిటిషన్ మొత్తం చదవలేదు కనుక అందులో ఏ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ పెట్టారో తెలియదు. కానీ స్థూలంగా రాజకీయ నాయకత్వం అధికారులు మనకందరికీ తెలుసు. సాధారణంగా రాజకీయ నాయకత్వం అంటే మంత్రి వీక్ ఉంటే అధికారులు అది చలామణి అవుతుంటుంది. కానీ మంత్రి స్ట్రాంగ్గా ఉన్న సమయంలో అధికారులు ఇంకేమీ ఉండదు. అందులో కేటీఆర్ ఈజ్ నథింగ్ బట్ కేసీఆర్. సో కేటీఆర్ నిర్ణయానికి కాదని ఒక అధికారి నిర్ణయం తీసుకుంటాడు. బహుశా ఇందులో అప్పటి కీలకమైన అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయన అప్రూవర్గా మారుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో ప్రధానమైన అధికారైన అరవింద్ కుమార్ అప్రూవర్గా మారితే డెఫినెట్గా అది కేటీఆర్కి ఇబ్బందిగా మారుతుంది. బహుశా అది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం వైపు నుంచి అరవింద్ కుమార్ అప్రూవర్గా చేసి కేటీఆర్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కనుక దానికి కౌంటర్గా అసలు అధికారే కారణం అని. అధికారుల బాధ్యత ఉండదా నేను అనడం లేదు. అధికారులకు తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది. అధికారులది బాధ్యత ఏంటి అంటే అది చట్టం అనుమతిస్తుందా లేదా, అది రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా, అది బిజినెస్ రూల్స్కు విఘాతమా, అంటే రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన అమలు చేయడం అధికారుల బాధ్యత. అందుకే అధికార వ్యవస్థ గుమస్తాల కారు అంటే నీ ఇంట్లో పనిచేసేటువంటి వంట మనిషో పని మనిషో డ్రైవరో కాదు అధికారి అంటే. అధికారి ఇదే నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు నీ ఇష్టాలపైన ఆధారపడి వాళ్ళు పనిచేస్తారు. నువ్వు డైనింగ్ టేబుల్ తుడవంటే డైనింగ్ టేబుల్ తుడుస్తారు. నువ్వు ఇవాళ డైనింగ్ టేబుల్ తుడవాలి